మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సన్నద్ధమైంది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికలు జరగబోతున్నాయి. చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున ఎన్నికలు సిబ్బందికి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఉన్నతాధికారులు. అల్లర్లు, ర్యాలీలు వంటి ఆందోళనకరమైన చర్యలపై జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పుడే ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఏర్పాట్లకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామాగ్రితో పోలింగ్ స్టేషన్కు వారికి కేటాయించిన స్టేషన్స్ వెళ్లడం జరుగుతుంది. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడుతున్న ఎస్పీ గారు ఒకసారి చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ కాబట్టి ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మనం బాగానే ఏర్పాటు చేశాము. బందోబస్తు దాదాపు 900 మెంబర్స్తో మనం ఈ బందోబస్తు ఏర్పాటు చేశాము. దానిలో స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, మన స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫారెస్ట్ వాళ్ళు కూడా కొంత 35 మెంబర్స్ వచ్చారు. కరీంనగర్ నుంచి కూడా ట్రైనింగ్ కానిస్టేబుల్స్ కూడా రావడం జరిగింది. ప్రతి మండల్కి మనం 3 భాగంలో డివైడ్ చేసి ఒక్కొక్క ఎస్ఐ, సిఐ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ప్రతి మండల్కి ఒక డిఎస్పీ ర్యాంక్ కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోర్స్ చాలా పెట్రోలింగ్ చేస్తుంది. సో దట్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ ఉంటుంది. సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఏమైనా గుర్తించారా? ఎట్లా ఉండబోతుంది? రిమోట్ ఏరియాస్లో ఎట్లా ఉంటుంది? అంటే రిమోట్ ఏరియాస్ ఏమైనా ఎక్కడైనా షాడో జోన్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ లేదంటే అక్కడ మనం విహెచ్ఎఫ్ రిపీటర్స్ ఏర్పాటు చేశాము. ప్రతి రూట్ మొబైల్లో మనం హ్యాండ్సెట్ ఏర్పాటు చేశాము. సో దట్ వాళ్ళు అది విహెచ్ఎఫ్ మ్యాన్సెట్తో, హ్యాండ్సెట్తో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వగలుగుతారు. సెన్సిటివ్ ఇప్పుడు ఏం లేదు. క్రిటికల్ మన నామన్క్లేచర్ బట్టి క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ కొన్ని మనం ఇచ్చాము. దానిలో కూడా ఫోర్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా పొలిటికల్ రైవల్రీ లేకపోతే కాంపిటీషన్ టఫ్ ఉంది అట్లయిన ప్లేసెస్లో మనం క్రిటికల్ ఇవ్వడం జరిగింది. మేజర్ గ్రామ పంచాయత్లో పెద్ద ఎత్తున ఎలక్షన్ జరగబోతుంది. దాదాపు 90% పోల్ అవుతుంది అంటారు. బ్యాలెట్ పద్ధతిన జరుగుతుంది. 7 to 1 o'clock జరుగుతుంది. దాని తర్వాత ఎట్లా ఉంటుంది అంటే సిచ్యువేషన్ కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్లో ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతిసారి కూడా. 7 to 1 మీరు అంటున్నారు. 7 to 1లో ఇది నడుస్తుంది, ఇది ఎలక్షన్ నడుస్తుంది. 1 తర్వాత కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే నిన్న మనకి ఎస్సీసీ నుంచి 2 తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత ఎవరికి విక్టరీ ర్యాలీ చేయడానికి లేదు. విక్టరీ ర్యాలీ పోలీస్ పర్మిషన్ లేకుండా చేస్తే ఆ 30 పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంది. కేసు నమోదు అవుతుంది. మాత్రమే గెలిచిన క్యాండిడేట్ కాకుండా వాళ్ళ వెనుక ఎవరెవరు ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళందరిపైన వీడియోగ్రఫీ బట్టి కేసెస్ కూడా నమోదు అవుతుంది. మీకు విక్టరీ ర్యాలీ చేయాలి అంటే నెక్స్ట్ డే రేపు ఎలక్షన్ ఉంది, ఎల్లుండి మీరు లోకల్ సిఐ దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలి. అతను ఎప్పుడైనా పర్మిషన్ ఇవ్వగలవచ్చు అంటే అప్పుడు అతను పర్మిషన్ ఇస్తారు. మొత్తంగా చూసుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ సామాగ్రితో వారి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్ తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ ఏదైతే పంచాయతీ ఎన్నికకు సంబంధించి విధులు కేటాయించారో సిబ్బంది అంతా కూడా ఎన్నికల నిర్వహణపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఎలక్షన్స్ పైనే ఫోకస్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకోసం అయితే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.